కరెంటు ఛార్జీల పెంపు వెనుక భారీ కుట్ర పన్నిన జగన్. ముందుగానే కుట్రను పసిగట్టి అలర్ట్ అయిన చంద్రబాబు. కరెంటు ఛార్జీలు పెంపు అంటూ అందరికంటే ముందే జగన్ మానసపుత్రిక సాక్షిలో కథనం వచ్చింది. నిజానికి ఈ పెంపు ప్రతిపాదన ప్రభుత్వానికి కూడా తెలియదు. మరి మానసపుత్రికకు ఎలా తెలిసింది అని అనుమానాలొచ్చాయి. దీని వెనుక జగన్ స్కెచ్ ఉందని ప్రభుత్వం పసిగట్టింది. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్గా నాడు జగన్ రెడ్డి తనకు అనుకూలంగా ఉండే జస్టిస్ సివి నాగార్జునరెడ్డిని పెట్టుకున్నాడు. జగన్ ఆడమన్నట్టు ఆడడమే సివి నాగార్జునరెడ్డి పని. ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ స్వతంత్ర ప్రతిపత్తి కలది. దీన్ని ఏ ప్రభుత్వం కూడా రద్దు చేయలేదు. కమిషన్ కాలపరిమితి అయ్యే వరకు ఆగాల్సిందే. కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలని జగన్ రెడ్డి తన మనిషి అయిన జస్టిస్ సివి నాగార్జునరెడ్డి ద్వారా కథ నడిపించారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి జగన్ రెడ్డి ఎక్కువ రేటుకి విద్యుత్ కొన్నాడు. ఇది కూడా క్విడ్ ప్రోకో. ఎక్కువ రేటుకి కొని కమిషన్ నొక్కేశాడు జగన్ రెడ్డి. ఇప్పుడు ఆ భారం ప్రజల మీద సర్దుబాటు ఛార్జీల పేరుతో పడుతోంది. 2022-23 ఆర్థిక సంవత్సరానికి యూనిట్కు అదనంగా ₹1.27 ఛార్జీ విధించాలని డిస్కంలు ఆ రోజే అడిగాయి. ఈ ప్రతిపాదనకు ఏపీఈఆర్సీ 2023లోనే సమీక్ష అనంతరం ఆమోదం తెలిపింది. అయితే ఎన్నికల సీజన్ కావడంతో జగన్ ఆపించాడు. ఇప్పుడు తన మనిషి సివి నాగార్జునరెడ్డి ద్వారా ఈఆర్సీ ఛార్జీలు పెంచుతున్నట్టు కూటమి ప్రభుత్వ పాలనలో తన నిర్ణయం ప్రకటించింది. జగన్ రెడ్డి తన కమిషన్ కోసం 2022-23లో అధిక రేటుకి విద్యుత్ కొంటే ఇప్పుడు సర్దుబాటు ఛార్జీలంటూ సివి నాగార్జునరెడ్డి ఆర్డర్ ఇచ్చాడు. ఈఆర్సీ అనేది చాలా పవర్ఫుల్. వాళ్లకి ఫుల్ రైట్స్ ఉంటాయి. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయంపై ఏం చేయాలి అనే ఆలోచనలో పడింది. ఏకంగా 6,072.86 కోట్ల భారం కావడంతో ప్రభుత్వం దీనిపై ప్రజల మీద భారం పడకుండా ఏం చేయాలి అనేది ఆలోచిస్తోంది. ఏది ఏమైనా కరెంటు ఛార్జీలు పెంచేది లేదు అంటూ ఆ భారం ప్రజలపై పడకుండా చూసుకుంటా అని హామీ ఇచ్చారు చంద్రబాబు. జగన్ రెడ్డి ఎంత దుర్మార్గంగా తన మనుషులను వ్యవస్థలో పెట్టి ఆడిస్తాడో అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. తనని ఓడించిన ప్రజలపై జగన్ ఇలా పగ తీర్చుకుంటున్నాడు అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇంకో పక్క నిన్న మొన్న మీరు చూశారు, ఈరోజు కరెంటు ఛార్జీలు కొంతవరకు పెంచాల్సి వచ్చింది. అది నేను తీసుకొచ్చింది కాదు. నేను ఒకటి హామీ ఇస్తున్నా, నేను వచ్చినప్పటి నుంచి సమర్థత పెంచుతాం. కరెంటు ఛార్జీలు పెంచకుండా ఉండే బాధ్యత నాది. పాత ప్రభుత్వం చేసిన దుర్మార్గానికి మాత్రం ఎక్కడికక్కడ మళ్ళా మనం అందరం మీరు నేను కలిసి ఆ డబ్బులను కూడా ఏ విధంగా తీర్చాలో తీర్చాలి. ఒక యూనిట్కి ₹3 ఎక్కువ పెట్టుకుని దగ్గర 12,250 కోట్ల రూపాయలు ఈ పేదవాళ్ల పైన భారం వేశాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.